అమ్మవారి దగ్గరలో ఉన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారి ఇంటి వద్దకు వెళ్లి ఆయనకి యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోటీ చేసే అభ్యర్థుల వినతిని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారికి చెప్తూ 2 నెలలుగా యాదవ్ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయనగరం అసెంబ్లీ సీట్ను అన్ని రాజకీయ పార్టీలు యాదవులకే కేటాయించాలని ఉద్యమిస్తున్న ఈ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని విజయనగరం అసెంబ్లీ సీట్ను అలాగే ఒక ఎమ్మెల్సీ సీట్ను స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారికి చెప్తూ 2 నెలలుగా యాదవ్ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయనగరం అసెంబ్లీ సీట్ను అన్ని రాజకీయ పార్టీలు యాదవులకే కేటాయించాలని ఉద్యమిస్తున్న ఈ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని విజయనగరం అసెంబ్లీ సీట్ను అలాగే ఒక ఎమ్మెల్సీ సీట్ను స్థానిక సంస్థ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన సీట్లను కేటాయించాలని ఆయన తెలియజేశారు. ఎన్ని రోజులు మీ అభ్యర్థులు ఎక్కడా అని అందరూ అడగడం జరిగింది. అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు, సీట్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి అని అన్నారు. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఏదో కావాలండి. నెక్స్ట్ జగన్ సీఎం అయిపోయిన తర్వాత మీరు మంత్రి అయిన తర్వాత మాకు ఏదో ఒకటి ఇవ్వాలి. అన్ని జిల్లాలకు ఇచ్చారు. విజయనగరం జిల్లా కూడా ఉంటుంది. విజయనగరం జిల్లాకి ఏంటి ఇచ్చారు? 2 నెలల నుంచి యాదవ సంఘాల ఐక్యవేదిక అన్ని పార్టీలు విజయనగరం అసెంబ్లీ సీట్లు చేస్తున్నాక మీరు అన్ని జిల్లాల్లోని యాదవులు గుర్తించారు. ఎక్కడ కూడా మమ్మల్ని గుర్తించి అయ్యా మరి ఇంకా కూడా అక్కడ అంటే ఇక్కడ మన జిల్లా పరిషత్లోనే కనీసం లేవు. అది కాదు, 3 జిల్లాలు 3 విభాగాలు ఇంకెక్కడ ఉంటాయి? నీకు 3 జిల్లాలు 2 జిల్లాలు ఇచ్చారు. మరి ఇంకేమి అక్కడ ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇక్కడ వచ్చి మేయర్ ఇచ్చారు, అది కాక ఇంకో ఎమ్మెల్సీ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ బాటలో ఈ రోజున విజయనగరం నియోజకవర్గం నుంచి బడుగు బలహీన వర్గాల, పీడిత అణగారిన వర్గాల, ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాల మద్దతుతో విజయనగరం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిగా నా యొక్క దరఖాస్తును, అలాగే బి కాంతారావు యాదవ్ దరఖాస్తును కూడా పరిశీలించాలి, దాన్ని మీ అందరూ బలపరచాలని పెద్దలు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారికి ఈ రోజున మా యాదవులు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరి సమక్షంలో ఈ రోజున వారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విజయనగరం నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు సార్లు బీసీ అభ్యర్థులు ఇక్కడ నిలబడ్డారు. ఒకళ్ళు 1983లో ప్రసాదుల రామకృష్ణ, మరి 2014లో మీసాల గీత. ఈ రెండు తప్పించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క నియోజకవర్గానికి పూర్తిగా ఎప్పుడూ కూడా ఓసీ అభ్యర్థులే వారికి టికెట్స్ పార్టీలు ఇవ్వడం, వారు గెలిచి ఇక్కడ ఎమ్మెల్యేలుగా అవ్వడం. మాకు ఒక్కసారి ఈ విజయనగరం నియోజకవర్గం నుండి అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాల వారితో మద్దతున్న మాకు ఒక్కసారి విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మా యొక్క బలం ఏంటో తెలియపరచడానికి మాకు ఒక అవకాశం ఇవ్వాలని ఈరోజు పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని కోరడం జరిగింది. సుమారుగా 80% ఉన్నటువంటి బీఎస్సీలను మరి వారిని పరిగణలోకి తీసుకోవాలని, మరి అలాగే ఓసీలో ఉన్న అగ్రవర్ణాలు పేదలకు కూడా మీ బీసీలు ఎప్పుడూ కూడా మేమందరం అండదండలుగా ఉంటామని ఈరోజు నాకు ఎప్పుడైతే యాదవులకు విజయనగరం నియోజకవర్గం టికెట్ అడిగిన దగ్గర నుంచి కూడా మా జిల్లా అధ్యక్షుడు మాకు మద్దతుగా మా విజయనగరం జిల్లా అధ్యక్షుడు మన్యాల కృష్ణ ఆయన కూడా మీకు యాదవులకే నా మద్దతు అని తెలియజేస్తూ మరి మొన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అతనే కాదు, వందలాదిగా వేలాదిగా ఈరోజు పార్టీలో మాకు మద్దతు తెలియజేస్తూ పార్టీలో లేకపోయినా సరే మీకు తోడు నీడగా ఉంటూ విజయనగరం నియోజకవర్గంలో మీ యొక్క అభ్యర్థత్వానికి మా పూర్తి మద్దతు తెలియజేస్తామని ప్రతి ఒక్క వర్గం నుండి మాకు వస్తున్న మద్దతుకు వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి విజయనగరం టికెట్ కానీ నాకు వచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఒక సామాన్యుడికి టికెట్ ఇస్తే ఈ యొక్క విజయనగరం నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉంటుందో అని ఒక్కసారి చూపించడానికి మీ అందరి తాలూకా ఆశీస్సులకి తెలియజేయాలని, ఒక్కసారి ఇక్కడ ఉన్న మరి ఎంతోమంది కర్షకులు వాళ్ళ తాలూకా జీవితాలను మెరుగుపరిచేలాగా, అలాగే ఇక్కడ చదువుకున్నట్టు విద్యార్థులు ఎక్కడికి వలసపోకుండా విజయనగరం నియోజకవర్గాన్ని పారిశ్రామిక రంగంగా ఐటీ పరిశ్రమలు తెచ్చే విధంగా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే గతంలో విజయనగరంలో 3 పెద్ద పరిశ్రమలు ఉండేవి. గత పాలకుల తాలూకా నిర్లక్ష్యం వలన సుమారు 40,000 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఒక్కరు కూడా ఆ యొక్క పరిశ్రమలు పోతుంటే ఎవరు కూడా కనీసం వాటిని ఎందుకు పరిశ్రమలు ఎత్తేస్తున్నారు